जय सद्गुरु प्रभु महाराज को जय। श्री विमलानंद लक्ष्मण वेंकटेश्वर आचार्य सद्गुरु महाराज को जय। चिन्मय लक्ष्मण सद्गुरु महाराज को जय। शंकर रामराय सद्गुरु महाराज को जय। निष्कलंक आचार्य नाम सत्यम बाबा आचार्य सद्गुरु महाराज को जय। अखंड गुरु भक्त मंडली की जय। आचार्य गुरु सांप्रदाय को जय। अध्यक्षुल वाరికి ఉపాధ్యక్షుల వారికి గౌరవాధ్యక్షుల వారికి వేదిక అలంకరించిన పెద్దలకు కార్యకర్తలకు అందరికి కూడా నా యొక్క నమస్కారం. టైం లేదు, 5 నిమిషాలు మన అందరి ఎదురుండే పనిచేయదు. 5 నిమిషాల్లోనూ ఇంకో 20 సెకండ్ల ముందు మానేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మొదలు పెడతాను. అయితే ఈరోజు చాలా 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 సుదినమైన రోజు. చాలా చక్కగా ప్రభాదేవ మేలుకొలుపు నగర సంకీర్తన భజనతోటి కలిపినటువంటి పూజా విధాన కార్యక్రమం ఎంతో వినయంగా ఆనందంగా ఆహ్లాదంగా కార్యక్రమం జరిగింది. చాలా సంతోషం వచ్చినట్టు నా మట్టుకు నాకు ఎంతో పరమానందం కింద అయ్యింది. అయితే ఒక 2 గంధార్థాలు అనుకున్నారు. సంకల్పము లేనిదే నిస్సంకల్పములోన తోసుచను సంకల్పము తప్పున నిస్సంకల్పము నెరిగిన నిస్సనుత లేననుసు నిస్సంకల్పము నిలసేదనసు. సంకల్పించుకు ఇంకా సంకల్పం ఏది? నిస్సంకల్పం అందిట్లు సంకల్పం మెరిగితే లేదు అని ఇచ్చారు కందార్థం కృష్ణ ప్రభు. ఏం చేద్దంటే సంకల్పము లేనిదే ఎక్కడ నిరావరణం అంటే నిస్సంకల్పంలో ఏమీ కాకుండా ఏమీ లేకుండా తన తానేరకుండా ఉన్నటువంటి నిస్సంకల్ప నిరావరణలో సంకల్పం తనంతా తానుగా తోసుకొస్తుంది. దాన్ని గ్రహించాలి. అంటే నీకు ఎక్కడుండి నీకు మాట వస్తుంది. ఏదో చెప్పుకోవడం కాదు, నీ దగ్గరే తెలుసుకోవాలి. ఎదర ఏం తెలిసింది? ఎదర ఏమీ లేదు. దృశ్యం అంతా కూడా గసిమిసి కాలగర్భంలో గసిపోయితే నీ దగ్గర విశేషం అంతా ఉంది. అని చేత ప్రతి ఒక్కరూ కూడా నేను ఎవరో తెలుసుకోవాలి. నేను అన్నది ఏంటన్నా దాన్ని తెలుసుకుంటే ఆటోమేటిక్గా పరిపూర్ణం తెలుసుకోవడం, అది లేకపోవడం దానికి ఇదంతా రుజువు అవుతుంది. అని చేత ఎక్కడ నువ్వు వినగలుగుతున్నావు, ఎక్కడి నుంచి చూడగలుగుతున్నావు, ఎక్కడి నుంచి చెప్పగలుగుతున్నావు, అట్టి స్థానం గురుస్థానం. అట్టి గురుస్థానంలో ఎవరైతే దాన్ని గురువు సూచనపాయంగా దాన్ని ఎవరైతే నికండ చేసుకుని ఆ నిరావరణమైనటువంటి దానిలో ఎప్పుడైతే అక్కడ పోటపడి పనిచేస్తుంటే అప్పుడు నీకు సంకల్పం ఎలా వస్తుంది, వచ్చిన సంకల్పం ఏమిటి అన్నది స్పష్టంగా మనకు రుజువు అవుతుంది. అది లేనిదే తనంతా దాని వస్తుంది. సంకల్పము లేనిదే నిస్సంకల్పంలో తోసుచను. సంకల్పము తప్పున నిస్సంకల్పము చనుతాలేననుసు. అది లేకపోవడం నేను లేనని దానికి తెలుస్తుంది. ఎరుకు లేదు, గుర్తు లేదు, మూలం లేదని ఎన్ని అంటే కాదు కదా. తనలేమి నిజమని తనకు రొయ్యాలి అని మనకు ఆనందిస్తున్నారు. అది కాకుండా ఆవరణము ఆకాశము నిరావరణము అచిల మనసు అనేది మహాత్ములు. ఆవరణము మితి కలిగిన ఆవరణము లేనిది అమితమని తెలుసుకోరా, ఈ రెంటిని వేరని కొనుక్కోరా అని కందాన్ని ఇచ్చారు. దీనికే ఆకాశమణిన శూన్యం, ఆకాశమణిన సగుణం, ఆకాశమణిన కాకి వలె నల్ల రూపుది. ఆకాశము మితములో అనుకుంటుంది. దానిని ఆ మితం ఇచ్చారు. మితమే మనకి ఆ మితంలో విచారిస్తే నీవు నీ యొక్క విశేషం అసలు నువ్వెవరో తెలిసే విధానం అంతా మనకు అక్కడే తెలియబడుతుంది. ఈ విధంగా ఆ విధంగా స్థానంలో గురువుగారు ఇచ్చిన చోట్ల తెలుసుకోవాలి తప్ప బయట తెలీదు. ఇంకో చోట ఇది తెలుసుకున్నదంతా కూడా సోదుకుని తెలిపోద్ది, నిలబడేది కాదు. నీకు నిలబడాలంటే గురు సూచన పాయంగా నీ స్వస్థానం స్వభావ స్వరూపాలు అన్నీ కూడా నీకు తెలిసింది. ఆ నిరావరణలో నుండి ఎవరైతే పాటుపడ్డారో గురు కృప చేత అంతా కూడా తెలియబడుతుంది. మరి టైం లేదు, ఇంకో 4 మాటలు అన్నాను. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై.